అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మాన్ని మున్నేరు ముంచెత్తింది. పూర్తిగా 36 అడుగుల మేర మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. సో ఖమ్మంలో ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి కూడా వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంది. పూర్తిగా ఈ వరద ప్రవాహానికి ఆ బ్రిడ్జి పిల్లర్ కూడా కొంత మేరకు పక్కకు జరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో బ్రిడ్జి మీద దాదాపు ఇక్కడ వరకు కూడా అంటే బ్రిడ్జి కింద నుంచి కూడా ఈ మేరకు వరద నీరు ప్రవహించింది. సో ఈ వరదలో కూడా గతంలో 9 మంది కూడా చిక్కుకున్నారు. వాటిని జేసీబీ సాయంతో కూడా ఇక్కడ వెంకటగిరి గ్రామస్తులు కాపాడడం జరిగింది. సో వరద మున్నేరు ప్రవాహం వర్షం తగ్గినప్పటికీ ఇప్పటి వరకు కూడా మున్నేరు వరద ప్రవాహం అయితే తగ్గలేదు. ఒక్కసారిగా ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. మున్నేరు వరద ఉధృతి ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా వస్తుంది. సో పూర్తిగా చెప్టా నుంచి కూడా నీళ్లు ఎక్కువ వేగంతో కూడా ప్రవహిస్తున్నాయి. సో ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద గత 12-13 సంవత్సరాల క్రితంగా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. సో పూర్తిగా దీని మీద 19 పిల్లర్లు వేశారు. సో ఇక్కడ పిల్లర్ నెంబర్ 12 దగ్గర ఆ బ్రిడ్జి కూడా ఒకంత పక్కకు జరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో బ్రిడ్జి యాక్చువల్గా పిల్లర్ 2 కూడా సమానంగా ఉండాలి. ఈ సమానంగా ఉండకుండా బ్రిడ్జి నెంబర్ 12వ పిల్లర్ మాత్రం కూడా కొంత ఒక అరడుగు మేరకు పక్కకు జరిగింది. సో ఒకసారి ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఈ పిల్లర్ యాక్చువల్గా సమానంగా ఉండాలి, కానీ ఈ 12వ నెంబర్ పిల్లర్ మాత్రం కొంత మేరకు అరడుగు మేరకు పక్కకు జరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో దీని మీద ఆర్ఎండ్బి అధికారులు కూడా పూర్తిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఆర్ఎండ్బి అధికారులు గత 3 రోజుల నుంచి కూడా రోడ్డు పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అసలు ఈ బ్రిడ్జి పక్కకు జరగడం ప్రధాన కారణం ఏంటి, వరద ఉధృతి వల్లే పక్కకు జరిగిందా, లేక వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ఆ పిల్లర్ పక్కకు జరిగిందా, లేక పైన రోడ్డు మార్గం పక్కకు జరిగిందా అనే అంశాల మీద పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువైపు కూడా దాదాపు బ్రిడ్జి అరడుగు మేరకైతే పక్కకు జరిగింది. పిల్లర్ నెంబర్ 12 అయితే పూర్తిగా పక్కకు జరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా ఇక్కడ 11వ నెంబర్ పిల్లర్ కూడా కొంత పక్కకు జరిగిందని చెప్పుకోవాలి. సో ఈ పిల్లర్లు పక్కకు జరగడానికి ప్రధానంగా ముంపు అంటే వరద ఉధృతి కారణంగా, లేదా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏదైనా లోపం జరిగిందా వంటి అంశాలు మాత్రం పూర్తిగా తెలియాల్సింది. సో ఇక్కడ ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులు మాత్రం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకసారిగా చూసుకోవచ్చు. ఇది బ్రిడ్జి నెంబర్ పిల్లర్ నెంబర్ ఇది 12. సో పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఒక అరడుగు మేరకు మాత్రం బ్రిడ్జి పూర్తిగా పక్కకు జరిగింది. సో ప్రస్తుతం మన దగ్గర ఆర్ఎండ్బి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఒకసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బ్రిడ్జి జరగడానికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి మాట్లాడుతుంది. సో సార్ చెప్పండి. అంటే గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద కూడా పూర్తిగా వరద పోటెత్తింది. సో పూర్తిగా బ్రిడ్జి నెంబర్ పిల్లర్ నెంబర్ 11, 12 కూడా కొంతమేరకి పక్క జరిగిన పరిస్థితి కనబడుతుంది. అది దేని వల్ల జరిగింది, దీనికి గల ప్రధాన కారణం ఏంటి సార్? దీనికి ప్రధాన కారణం ఏంటంటే హెవీ రెయిన్ వాటర్ ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల, అంటే అప్ టు మన గర్డర్స్ ఉన్నాయి కదా కింద, ఆ గర్డర్స్ వరకు నీళ్ళు రావడం, ఆ గర్డర్స్ను నెట్టేస్తే కొంచెం జరిగింది. అదే పైనుంచి ఓవర్ఫ్లో అయి ఉంటే ఏం కాకపోయేది. సో జరిగింది. దాదాపుగా 2 ఇంచుల నుంచి 10 ఇంచుల వరకు హారిజంటల్ స్లైడింగ్ అయింది. అంటే దీని కింద ఫౌండేషన్ కానీ బ్రిడ్జ్ కానీ ఎలాంటి థ్రెట్ లేదు, ఇంటాక్ట్ ఉంది. బట్ బేరింగ్ ఉంటుంది, కింద బేరింగ్ ఉంటుంది. ఇట్లా బేరింగ్ 1 feet by 1 feet, ఎంత సైజ్ 450 mm by 450 mm బేరింగ్ సైజ్ ఉంటుంది. ఆ బేరింగ్ మీద నుంచి కొంచెం జరిగింది అనమాట. అది మళ్ళీ లిఫ్ట్ చేసి ఆ బేరింగ్ సేమ్ లొకేషన్లో పెట్టేయచ్చు. సార్ కింద పిల్లర్కి ఎటువంటి నష్టం జరిగిందంటారా, లేకుంటే కేవలం పైన బేరింగ్ మీద నుంచి ఈ భాగం పిల్లర్ భాగం ఒకటే ప్రమాదం జరిగిందంటారా? ఇప్పుడు నేను కింద కూడా చూశాను, కింద చూశాను, పైన కూడా నడుచుకుంటూ చూశాను. ఎక్కడ కూడా సింకింగ్ జరిగినట్టు ఎక్కడ కనపడలేదు, అంటే కిందికి డౌన్ అయినట్టు ఏం కనపడలేదు. ఓన్లీ హారిజంటల్ ప్రెషర్ ఎక్కువై, వాటర్ ప్రెషర్ ఎక్కువై కొంచెం స్లైడింగ్ అయింది అంతే. అంటే కేవలం బేరింగ్ నిర్మాణాలు మాత్రమే కొంచెం పక్కకు జరిగినట్టు, అంటే క్వాలిటీ కాదు, ఇది జస్ట్ బేరింగ్ మీద అట్లా వట్టిగా పెడతారు. దీని ఏం నట్టు బోల్ట్ ఏమి ఉండదు, జరగకుండా ఆ గ్యాప్ వల్ల జరిగింది కొంచెం. అంటే ఎక్కువ ప్రెషర్ వచ్చింది అక్కడ, సడన్ గా ప్రెషర్ రావడంతో అది జరిగింది అంతే. దీన్ని యాస్టీస్ గా చేసే పనిలో నడుస్తుంది. ఇప్పుడు చేస్తున్నాం, కొంత ఎక్స్పర్ట్ ను కూడా పిలిపిస్తాం. ఈరోజు ఇప్పుడు చూస్తున్నా, నేను చూసి మొత్తం ఇప్పుడు కొంతమంది వేరే ఎక్స్పర్ట్ టీమ్స్తో మాట్లాడాం, ఇమీడియట్ చేపిస్తాం. తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ క్లోజ్ చేయాలి, దీని మీద ట్రాఫిక్ క్లోజ్, లైట్ వెహికల్స్ వరకు అలౌ చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా సాయంత్రం వరకు డిసిషన్ తీసుకుంటాం, మంత్రి గారితో మాట్లాడి. ఎటువంటి పెను ప్రమాదం ఎటువంటి జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా ఏం లేదు. కింద కొంచెం మనం వాటర్ ఇంకా తగ్గితే, వాటర్ లెవెల్ తగ్గి కింద ఫౌండేషన్ కనపడితే తప్ప
ఫౌండేషన్ గురించి మాట్లాడలేము. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఓన్లీ స్లైడింగ్ అయిన దాన్ని మేము ఎలా రెక్టిఫై చేయాలనేది ఇప్పుడు 2-3 రోజుల్లో అది యాక్షన్ తీసుకుంటాం. సో చూసారు కదా, పూర్తిగా బ్రిడ్జి నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. పూర్తిగా కింద బేరింగ్ లాంటి నిర్మాణాలు పెడతారంటే వేసవి కాలంలోనూ అలాగే చలికాలంలోనూ సంకోచ వ్యాకోచాలు జరిగి రోడ్డు కొంత ఎక్స్టెంట్ అవుతుంది. 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు రోడ్డు కూడా ఎక్స్టెంట్ అవుతుంది. కింద పూర్తిగా వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాత దీన్ని యాస్టీజ్గా పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటూ కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతామని చెప్పేసి కూడా ఆర్ఎన్బి శాఖ అధికారులు మనకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఆర్ఎన్బి సిఈ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా పూర్తిగా ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద హెవీ వెహికల్స్ రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కేవలం చిన్నపాటి 2 వీలర్లు, కార్లు, ఆటోలు మాత్రమే అనుమతించారు. సో ప్రస్తుతం వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే దీని మీద ఉన్న అంటే ఈక్వల్గా ఉన్న నిర్మాణాన్ని అదేవిధంగా సెట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఒకవేళ కనుక ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇప్పటికే శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.